అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. బీహార్లోని ముజఫర్ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. దీప్తి అనే మహిళ బోచహాన్ ప్రాంత యువకుడితో 2021లో పెళ్లి జరిగింది. అయితే తాజాగా ఆమెకు వచ్చినటువంటి వేధింపులు విస్తు కలిగిస్తున్నాయి. కొంతకాలంగా అదనపు కట్నం కోసం ఆమెకు వేధింపులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఆమె భర్త కిడ్నీ తాజాగా ఒకటి పాడైంది. దీంతో అత్తామామల వేధింపులు మరో కొత్త మలుపు తిరిగాయి. అదనపు కట్నంగా కనీసం ఒక కిడ్నీని భర్తకివ్వాలంటూ అత్తామామలతో పాటు భర్త కూడా ఒత్తిడి చేశాడు. భార్య నిరాకరించడంతో భర్త అత్తమామలు ఆమెను చావబాది ఇంటి నుంచి గెంటేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా కూడా కొన్ని ప్రాంతాలలో మాత్రం నేటికి వరకట్నం బహురూపాలలో మహిళా జగతిని నేటికి పీడిస్తూనే ఉంది. తరచూ చూస్తున్నాం ఇలాంటి వార్తలు ఎక్కడో ఒక దగ్గర వినపడడం. ఆ యొక్క వేధింపుల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఘటనలు కూడా మనకు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి వెలుగు చూసింది. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా మిఠన్పురాకు చెందినటువంటి దీప్తికి బోచహాన్ ప్రాంత యువకుడితో 2021లో పెళ్లి జరిగింది. మొదట్లో అంతా బాగానే గడిచింది, అంతా సాఫీగా కొనసాగింది, సంసారం అంతా కూడా ముందుకు సాగింది. ఆ తర్వాత అత్తామామల ప్రవర్తన ఒక్కసారిగా మారిపోయింది. పుట్టింటికి వెళ్లి అదనపు కట్నంగా నగదు, బైక్ తీసుకురావాలని ఆ కోడలిని తీవ్రంగా వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆమె భర్త కిడ్నీల్లో ఒకటి పాడైపోయింది. అత్తమామల వేధింపులు ఇప్పుడు మరో మలుపు తిరిగాయి. ఇప్పటి వరకు నగదు, బైకులు, ఇతరత్రా వాటిని అడిగినటువంటి అత్తమామలు అదనపు కట్నంగా ఇప్పుడు పాడైనటువంటి తన కొడుకు కిడ్నీకి బదులుగా మరొక కిడ్నీ తనది ఇవ్వాలంటూ తీవ్రమైనటువంటి ఒత్తిడి పెంచారు. కిడ్నీ ఇచ్చేందుకు లాస్ట్కి నిరాకరించడంతో భర్త అత్తమామలు ఆమెను చావబాది ఇంటి నుంచి గెంటేశారు. బాధితురాలు పుట్టింటికి వెళ్లి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. రాజీ ప్రయత్నాలు ఫలించకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులో దీప్తి భర్త, అత్తమామలు సహా మొత్తం 4గురిని నిందితులుగా చేర్చినట్లుగా ముజఫర్పూర్ రూరల్ ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు. ఏదేమైనా కూడా కిడ్నీ అదనపు కట్నం కోసం కావాలని అడిగినటువంటి ఈ వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారుతుంది. ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.